హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లో ఫస్ట్ లా ఆఫ్ మోషన్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ గురించి తెలుసుకుందాం. న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా రెస్ట్ అంటే ఏంటి, అలాగే మోషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫిజిక్స్ టర్మ్స్ లో అంటే ఫిజిక్స్ లో మోషన్ అంటే ఎనీ ఆబ్జెక్ట్ మూవింగ్. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ లో ఉండకుండా, సో ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, సో నా పొజిషన్ అనేది రెస్ట్ లో ఉంది. సో నేను ఇలా కూర్చున్నాను అంటే నా పొజిషన్ రెస్ట్ లో ఉంది. సో లేదు, నేను నడుస్తున్నాను అనుకోండి, సో అప్పుడు నా పొజిషన్ అనేది మోషన్ లో ఉంటుంది, అంటే మూమెంట్ జరుగుతుంది నా బాడీలో. సో అలాగే ఎనీ ఆబ్జెక్ట్ ఇస్ ఎట్ రెస్ట్ ఆర్ ఇన్ మోషన్. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉంది. సో ఇప్పుడు ఒక పెన్ ఉంది, ఈ పెన్ అనేది ఇలా పట్టుకున్నాను, సో ఈ పెన్ పొజిషన్ రెస్ట్ లో ఉంది. సో ఈ పెన్ ఇలా ఎగరేసాను అనుకోండి, ఆ ఎగరేసిన పెన్ ఏమవుతుంది, ఇలా రొటేట్ అవుతూ ఇలా తిరుగుతూ ఒక ప్లేస్ లోకి వెళ్ళి పడుతుంది. అది ఇక్కడ నుంచి అక్కడ, ఆ పెన్ అనేది ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి పడే వరకు అది ఏ పొజిషన్ లో ఉంది, మోషన్ పొజిషన్ లో ఉంది అనమాట. ఈ పెన్ అనేది మూవ్ అవుతుంది ఇక్కడ నుంచి అక్కడికి. సో ఇది మూవ్మెంట్ అన్నమాట ఆ పెన్ కి సంబంధించింది. సో అంటే ఒక పెన్ అనేది మోషన్ లో ఉంది. సో మోషన్ అంటే ఇదన్నమాట. రెస్ట్ అంటే ఉన్న దగ్గరనే ఉండడం, మోషన్ అంటే కదలడం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళడం. సో దాన్ని మోషన్ అంటాం. సో ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఏ బాడీ, ఏదైనా ఆబ్జెక్ట్ కావచ్చు, ఏదైనా బాడీ కావచ్చు ఇన్ ద యూనివర్స్. ఆ బాడీ పెన్ కావచ్చు, బుక్ కావచ్చు, బస్, ట్రైన్, లారీ, ఏమైనా కావచ్చు. సో బస్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక బస్ స్టార్ట్ అవ్వలేదు, సో అలానే ఉంది బస్, ఎలాంటి మూమెంట్ లేదు బస్ కి, సో ఆఫ్ అయి ఉంది బస్. సో ఆ బస్ అనేది దాని పొజిషన్ రెస్ట్ లో ఉన్నట్టు. సో బస్ స్టార్ట్ అయ్యి కదులుతుంది అంటే ఆ బస్ పొజిషన్ మోషన్ లో ఉన్నట్టు. సో మూవ్ అవుతుంది బస్. సో రెస్ట్ కి మోషన్ కి ఉన్న డిఫరెన్స్ ఇది అన్నమాట. సో న్యూటన్ ఫస్ట్ లా ఏంటంటే ఇట్ స్టేట్స్ దట్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ బాడీ ఈజ్ ఎట్ రెస్ట్ ఆర్ ఇన్ మోషన్. సో ఏదైనా ఒక బాడీ లేదా ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉంది లేదా మోషన్ లో ఉంది. సో ఉన్న దగ్గరనే ఉంది లేదా మూవ్ అవుతుంది అనుకోండి. సో ఆ బాడీ యొక్క పొజిషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రెస్ట్ లో ఉంది, అది రెస్ట్ లోనే ఉంటుంది, లేదా మూవ్ అవుతుంది, బస్ మూవ్ అవుతుంది అనుకోండి, అది మూవ్ అవుతూనే ఉంటుంది అంటిల్ అండ్ అన్లెస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఇట్. సో ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ దానిపైన అప్లై అయ్యేంత వరకు అది రెస్ట్ లోనే ఉంటుంది, లేదా మోషన్ లోనే కదులుతూనే ఉంటుంది, లేదా కూర్చొని ఉంటాడు ఒక మనిషి ఖాళీగా. సో అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను, ఒక పర్సన్ వచ్చి నన్ను ఇట్లా తోసేసాను అనుకోండి, సో అప్పుడు నా బాడీలో మూవ్ అవుతుంది. సో మూమెంట్ అనేది నా బాడీలో జరుగుతుంది, అంటే రెస్ట్ లో ఉన్న బాడీ ఒక మూమెంట్కి వెళ్ళింది, అంటే మోషన్ లోకి వెళ్తుంది బాడీ. సో అంటే ఏ బాడీ ఈజ్ ఎట్ రెస్ట్, ఇట్ విల్ బి ఎట్ రెస్ట్ ఓన్లీ అంటిల్ అండ్ అన్లెస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఇట్. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎవరు, ఒక పర్సన్. సో ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నేను పుష్ చేశాను అనుకోండి, ఆ పర్సన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అవుతాడు. సో అప్పుడు పుష్ చేసినప్పుడు నా బాడీ రెస్ట్ లో కాకుండా మోషన్ లోకి వెళ్తుంది. సో అలాగే ఇప్పుడు బస్ అనేది మూవ్ అవుతుంది, సో ఒక సర్టెన్ స్పీడ్ తోటి మూవ్ అవుతుంది మోషన్ లో. సో సడన్ గా బ్రేక్ వేసాడు, అప్పుడు బస్ ఏమవుతుంది, ఆగుతుంది. బ్రేక్ అనే ఫోర్స్ అక్కడ అప్లై అయింది కాబట్టి బస్ అనేది మోషన్ నుంచి రెస్ట్ పొజిషన్ లోకి వచ్చింది, అంటే కదిలే బస్ ఒకటేసారి ఆగిపోయింది, మూవ్ అవుతున్న బస్ రెస్ట్ లోకి వచ్చింది. అంటే ఇప్పుడు డెఫినేషన్ ప్రకారం మనం చూసుకుంటే ఏ బాడీ ఆర్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ రెస్ట్, దట్ విల్ బి ఎట్ రెస్ట్ ఓన్లీ. అది రెస్ట్ లో ఉంటే రెస్ట్ లోనే ఉంటుంది అంటిల్ అండ్ అన్లెస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఇట్. ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అయ్యే వరకు అది రెస్ట్ లోనే ఉంటుంది, లేదా ఆర్ ఇన్ మోషన్. ఇఫ్ ఎ బాడీ ఆర్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ మోషన్, మోషన్ లో ఉన్నప్పుడు అది మోషన్ లోనే ఉంటుంది, అంతే మూవ్ అవుతూనే ఉంటుంది. ఫిజిక్స్ లో మోషన్ అవుతే ఫిజిక్స్ లో మోషన్ అంటే ఎనీ ఆబ్జెక్ట్ మూవింగ్. సో ఆ మూవ్ అయ్యే ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది, ఏదైనా ఫోర్స్ అనేది దాన్ని ఆపేంత వరకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుట్బాల్ ఉంటుంది అనుకోండి, మనం ఫుట్బాల్ ని తన్నినాం, సో తన్నినప్పుడు ఏమవుతుంది, ఫుట్బాల్ గాల్లో ఎగురుతూ ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. సో అపోజిట్ పర్సన్ ఏం చేస్తాడు, ఆ బాల్ ని అతని కాల్తో ఆపుతాడు, అంటే ఆ కాల్ అనేది ఫోర్స్ అప్లై అయింది ఆ బాల్ పైన. సో అప్పుడు బాల్ ఆగింది, సో అప్పుడు ఆ బాల్ అనేది ఆగింది. సో అది ఆ బాల్ పొజిషన్ మోషన్ నుంచి రెస్ట్ చేంజ్ అయింది అనమాట. సో అలా ఇఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ రెస్ట్ ఇట్ విల్ బి ఎట్ రెస్ట్ ఓన్లీ, అండ్ అంటే ఇఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ రెస్ట్ ఇట్ విల్ బి ఎట్ రెస్ట్ ఓన్లీ until and unless an external force applied on it. If a body is in motion, it will be in motion only until and unless an external force applied on a body or an object. సో అర్థమైందా? ఈ న్యూటన్ ఫస్ట్ లా ని మనం లా ఆఫ్ ఇనర్షియా అని కూడా పిలుస్తాం. ఇనర్షియాని 3 టైప్స్ గా క్లాసిఫై చేస్తాం. ఇనర్షియా ఎట్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్, ఇనర్షియా ఆఫ్ మోషన్.
మన ప్రతిరోజు మన డే టు డే లైఫ్ లో ఈ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ని, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ ని, ఇనర్షియా ఆఫ్ మోషన్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇనర్షియా ఎట్ రెస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక బస్ ఎక్కాం, ఆ బస్ అనేది రెస్ట్ లో ఉంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మనం ఆ బస్ లో కూర్చున్నాం అంటే మనం కూడా బస్ తో పాటు రెస్ట్ పొజిషన్ లోనే ఉన్నాం, బస్ లో కూర్చున్నాం. సడన్ గా బస్ స్టార్ట్ అయింది, అప్పుడు మన బాడీలో సడన్ గా ఒక జర్క్ వస్తుంది, సడన్ గా మనం ఒక జర్క్ ని ఫీల్ అవుతాం. అదే డ్యూ టు ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఆ జర్క్ అనేది డ్యూ టు ఇనర్షియా ఆఫ్ రెస్ట్ వల్లే మనం ఫీల్ అవుతాం. బస్ అనేది రెస్ట్ లో ఉన్నప్పుడు బస్ లో మన బాడీ కూడా రెస్ట్ పొజిషన్ లోనే ఉంటుంది. ఆ బస్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి మోషన్ పొజిషన్ లోకి వెళ్తుందో, అంటే బస్సు మూవ్ అవడం స్టార్ట్ అవుతుందో, మన కాళ్ళు, మనం బస్సులో కూర్చుంటాం కదా, మన కాళ్ళు అనేవి బస్ తో పాటు కాంటాక్ట్ లో ఉంటాయి. మన లోవర్ పోర్షన్ ఆఫ్ ది బాడీ బస్ తో పాటు కాంటాక్ట్ లో ఉంటుంది. అప్పుడు అది కొంత వెలాసిటీని అక్వైర్ చేసుకుంటుంది. కానీ అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ రెస్ట్ లోనే ఉండడానికి ట్రై చేస్తుంది. అందుకే మనం సడన్ గా బస్ స్టార్ట్ అయినప్పుడు ఇలా వెనక్కి అంటాం, బ్రేక్ వేసినప్పుడు ఇలా ముందుకు పడుతూ ఉంటాం. అది ఎందుకంటే డ్యూ టు ద ఫినామినన్ కాల్డ్ ఇనర్షియా ఎట్ రెస్ట్. ఇనర్షియా ఎట్ రెస్ట్ కాన్సెప్ట్ ఇదే అన్నమాట. ఇప్పుడు ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ఇప్పుడు ఒక బస్ అనేది మోషన్ లో ఉంది, సో ఇట్లా మూవ్ అవుతుంది. సడన్ గా ఒక గల్లే వచ్చింది అనుకోండి, సడన్ గా ఇలా మలిపాడు అనుకోండి, అప్పుడు మన బాడీ ఏమవుతుంది, ఇలా లెఫ్ట్ కి మలుగుతే మన బాడీ ఇట్లా రైట్ కి మలుగుతుంది. మన బాడీ అనేది వాడు మలిపే అపోజిట్ డైరెక్షన్ లో మన బాడీ మలుగుతుంది. వాడు బస్సు లెఫ్ట్ లో మలిపితే మన బాడీ రైట్ లో మలుగుతుంది, ఆ బస్ రైట్ లో మలిగితే మన బాడీ లెఫ్ట్ లో మలుగుతుంది. ఇదే డ్యూ టు ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. దీన్నే డ్యూ టు ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అని పిలుస్తాం. ద ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ ఇస్ ఎ టెండెన్సీ ఆఫ్ ఎ బాడీ ఆర్ ఆబ్జెక్ట్ టు అపోజ్ ఎనీ చేంజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఇప్పుడు ఇనర్షియా ఆఫ్ మోషన్, ఇది మోషన్ కి సంబంధించింది, అంటే మూవ్మెంట్ కి సంబంధించింది, రెస్ట్ కి సంబంధించింది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఒక స్కూల్ బస్ లో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి. సో మీరు స్కూల్ బస్ లో స్కూల్కి వెళ్తున్నారు, ఇంటి నుంచి స్కూల్కి వెళ్తున్నారు. సో స్కూల్ బస్ లో మీరు నిలబడి వెళ్తున్నారు. సో స్కూల్ బస్ అతను సడన్ గా బ్రేక్ వేశాడు అనుకోండి, సో అప్పుడు మీ బాడీ అనేది ఏమవుతుంది, సో మీ లెగ్స్ అనేవి స్కూల్ బస్ కి కాంటాక్ట్ లో ఉంటాయి. సో మీరు నిలబడ్డారు, సో స్కూల్ బస్ పైన మీ లెగ్స్ ఉన్నాయి, సో ఆ లెగ్స్ అనేవి మీ బాడీకి స్కూల్ బస్ కి మీ లెగ్స్ అనేవి కాంటాక్ట్ లో ఉన్నాయి. సో అప్పుడు మీ లెగ్స్ ముందుకు జరగవు, మీ లెగ్స్ పైన ఉన్న మీ బాడీ, మీ ఫ్రంట్ పోర్షన్ అనేది ఇట్లా ముందుకు బెండ్ అవుతుంది. సో సడన్ గా బ్రేక్ వేశారు అనుకోండి, ఇలా ముందుకు బెండ్ అవుతుంది. అదే డ్యూ టు ఇనర్షియా ఆఫ్ మోషన్. ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటే అదే అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు బస్ మోషన్ లో ఉంది, బస్ వెళ్తూ ఉంది, రెస్ట్ లో లేదు. అప్పుడు మీ బాడీ కూడా మోషన్ లోనే ఉంది, అంటే బస్ తో పాటు మీ బాడీ కూడా బస్ తో పాటు వెళ్తుంది, అంటే మీరు కూడా మోషన్ లోనే ఉన్నట్టు. ఆ బస్ అతను సడన్ గా బ్రేక్ వేసినప్పుడు ఏమవుతుందంటే, లోవర్ పోర్షన్ ఆఫ్ అవర్ బాడీ, మన బాడీ యొక్క లోవర్ పోర్షన్, మన కాళ్ళు ఏవైతే ఉంటాయో అవి బస్ తోని కాంటాక్ట్ లో ఉన్నాయి కాబట్టి మన కాళ్ళు రెస్ట్ పొజిషన్ లోనే ఉంటాయి. మన అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ, ఈ బాడీ మూవ్మెంట్ అవుతుంది, ఈ బాడీ మూవ్ అవుతుంది ఫ్రంట్ కి. ఎందుకు మూవ్ అవుతుందంటే డ్యూ టు ఇనర్షియా ఆఫ్ మోషన్. ఇనర్షియా ఆఫ్ మోషన్ వల్లే మన అప్పర్ పార్ట్ ఆఫ్ బాడీ ముందుకు మూవ్ అవుతుంది.